సరే నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వట్టి కొట్టు నాకు అలవాటు లేదు కదా. చూద్దాము. నాలుగు రోజులు కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా. కానీ మనోళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తుంది ఏంటంటే, ఒక సంవత్సరం జరిగిపోయింది, సంగమేశ్వర ఆన్నే పన్నది, బసవేశ్వర ఆన్నే పన్నది, పాలమూరు ఉత్పత్తుల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లే పెడుతున్నారు, ఇవన్నీ అన్యాయాలని. కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, మీరు కథ చూడాలి అని జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి, కథ దూరమే ఉండదు. ఆ రకంగా తెలంగాణ శక్తి ఏందో మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి. భవిష్యత్ కోసం కూడా కొట్టాడకు మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ, పరమేశ్వర్ గారికి అంతటి లోకమంతరం ఇది. కోటి రూపాయల భూమి ఇప్పుడు 50 లక్షల కట్టుకోలేదు. ఈ ఒక్కని బాధ ఒక ఆయన వచ్చింది, మన ఒక ఆయన ఒక 10 మంది వచ్చారు హైదరాబాద్కి. అందులోకి 2 ముస్లిం సోదరులు వచ్చారు. साहब सो तवा हो गया, इफलासी मुफलसी बच्चे क्या दबे होगा, तुम्हारा क्या हुआ बहन, तुम्हारा क्या हुआ, तुम हैदराबाद में तुम लोग हैं, मेरा कारोबार है साहब, मेरा छोटा मोटा कारोबार है, होटल भी है, 70% गिर गया है। हर कोई पूछ रहे, हर कोई केसीआर को याद कर रहा है सामान వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎక్కడ ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి, మందు పోయినాయి, మసాలా అన్ని పోయినాయి. ఇంత మంచిగా 4 ఎకరాల రైతు నేను 4 కోట్ల ఆసాగా అనుకుంటుండే, అంత ధీమా ఉంది. ఎంత బాగుంటే హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యకపోదాం భూములు, డిమాండ్ పెరగానని. అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా 40 లక్షలు 50 లక్షలు ఎకరానికి ఉండే. అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశారు. వీళ్ళు ఇట్లే వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది. కాబట్టి మనం కొట్లాడాల్సిందే. నేను ఇంకొక మాట మీకు చెప్తా, ఎలక్షన్లలో నేను మస్తుగా చూసిన 50 ఏళ్లలో పార్టీలకు వెళ్తే ఓడితాయి. ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరికితే కొడతాం రానంత గొప్పగా. ఇంకా వాళ్ళ పొంద తెలివికి నిన్న వారి పార్టీడే మంది పెట్టాలి, అదేందో పోలింగ్ పెట్టిన వాడు చూసారా మీరు? ఆ పోలింగ్ పెడితే 70% మనకు వచ్చింది, 30% మనకు. వాడు పెట్టింది, మనం పెట్టింది కాదు. 75 ఇది పరిస్థితి. అదే నేను ఏమంటున్నా అంటే, ఫామ్ హౌస్ అంటే ఏముంటది, వారి ఉంటది, మాకు ఉంటది, అల్లం ఉంటది. కాంగ్రెస్ వాళ్ళు ఎంత మనిషి చేస్తే పారబడి తవ్వచ్చు కూడా. ఇట్లా ఎమ్మెల్యే ఇదంతా ఎట్లా అయింది. సో ప్రతి దాని అంటే ఒక కష్టము, ఒక నిబద్ధత, మరి పట్టుదల, మీకందరికి కొంత వెసులుబాటు ఉంటది ఇక్కడ. కానీ మాది అడవి గ్రామాలు, ఆదివాసీ గూడాలు, మీకు తెలుసు ఎట్లా ఉంటది అడవి ప్రాంతాల పరిస్థితి. అక్కడి నుంచి వచ్చి ఈరోజు ఈ యొక్క శాఖకు, ఈ పంచాయతీరాజ్ శాఖ అంటే మాలాంటి వాళ్ళకి ఇప్పటివరకు ఎప్పుడు రాలేదు. ఈ ఫస్ట్ టైం అనుకుంటా నేను, నాకు తెలిసి ట్రైబల్స్ లలో పంచాయతీరాజ్ శాఖలు రావడం అనేది జనరల్ శాఖ. కాబట్టి అదంతా కూడా ఒక కష్టంతో, ఒక నమ్మకంతో పనిచేస్తారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్, కష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. ప్రతి చోట ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా ఏ స్థాయిలో ఉండే వాళ్ళకి ఆ స్థాయిలో కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. వాటిని తట్టుకుంటూ ముందుకెళ్తే ఇలాంటి చారిటబుల్ ట్రస్ట్ కానీ, మంచి హృదయం ఉన్న మనుషులు కానీ తప్పకుండా మనకు సపోర్ట్ గా వస్తారు. మన పని మనం చేసుకుంటూ పోవడమే మన జీవితంలో ఎంచుకునే లక్ష్యంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ మరి కోరుకుంటూ, ముఖ్యంగా మల్బార్ వారు మా ములుగు లాంటి ప్రాంతాలు కానీ, ఆదిలాబాద్ లాంటి అటవీ ప్రాంతాలు కానీ అలాంటి వాటిలో కూడా రావాలని కోరుతా ఉన్నాం. మీ యొక్క యాక్టివిటీస్, పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏదో ఒక రూపంలో గవర్నమెంట్ నుంచి వచ్చేది ఇస్తుంటాం. సేమ్ టైంలో మీరు కూడా ఇలా పిల్లలను సపోర్ట్ చేయడం మూలంగా వాళ్ళు ఇంకా 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 ఉత్సాహంగా చదువుకోవడానికి ఒక దారిని ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాం, ఒక సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి మల్బార్ చారిటబుల్ ట్రస్ట్ అనేది అది నిజంగా వాళ్ళు ఎంచుకున్న సేవా రంగం.
చాలా గొప్పది. నేను కూడా చాలా మంది CSR అవి ఇవి మా దగ్గర కూడా ఈ మధ్య కాలంలో వచ్చి